తేజస్విరావు ఇప్పుడు ఈ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతుంది. అందుకు కారణం రాజు వెడ్స్ రాంబాయ్. ఇందులో రాంబాయ్ పాత్రలో తేజస్వి జీవించిందనే చెప్పాలి. తెలంగాణ అమ్మాయిగా తన నటనతో కట్టిపడేసింది. ఈ సినిమాకి రాంబాయ్ పాత్రే హైలైట్ గా నిలిచింది. న్యాచురల్ యాక్టింగ్ తో రాంబాయ్ అందరి హృదయాల్ని దోచేసింది. రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ సూపర్ హిట్ కావటంతో తేజస్వికి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇంతకీ ఎవరి తేజస్విరావు, ఎక్కడి నుంచి వచ్చింది? తేజస్విరావుది రాజమండ్రి. అక్కడే పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచే సినిమాలలో నటించాలని కోరిక ఉండేదట. 6 ఏళ్ల క్రితం ఒక షార్ట్ ఫిలింలో యాక్ట్ చేసింది. ఆ తర్వాత చాలా షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేసింది. అయినా కానీ సినిమా ఛాన్సులు మాత్రం రాలేదు. సోషల్ మీడియాలో తేజస్విని క్లిప్స్ చూసి కమిటీ కుర్రోలు డైరెక్టర్ వంశీ ఆ మూవీలో జ్యోతి అనే రోల్ ఇచ్చాడు. అమాయకమైన అమ్మాయిగా ఆ పాత్రకి న్యాయం చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఆ పాత్రతోనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. దాంతో తేజస్వి పేరు బయటకు వచ్చింది. ఇక రాజు వెడ్స్ రాంబాయ్ మూవీలోని రాంబాయ్ పాత్ర కోసం చాలా మందిని స్క్రీన్ టెస్ట్ చేశారు. కానీ ఎవరూ సెట్ అవ్వలేదు. అలాంటి టైంలో తేజస్వి కనిపించింది. రాజు వెడ్స్ రాంబాయ్ చిత్రానికి ప్రొడ్యూసర్గా వ్యవహరించిన వేణు ఉడుగుల రాంబాయ్ పాత్రకి తేజస్వి అయితే సరిగ్గా సూట్ అవుతుందని అనుకున్నాడు. అలా రాంబాయ్ పాత్ర చేసే ఛాన్స్ కొట్టేసింది తేజస్వి. రాంబాయ్ పాత్ర కోసం తెలంగాణ యాస కూడా నేర్చుకుంది. పర్ఫెక్ట్గా తెలంగాణ పల్లెటూరు అమ్మాయిలాగా మారిపోయింది. రాంబాయిగా తాను పలికించిన హావభావాలు, యాక్టింగ్ జనాన్ని కట్టిపడేసింది. రెండో సినిమాలోనే పెయిన్ఫుల్ రోల్ చేసి మెప్పించటం మామూలు విషయం కాదు. తేజస్వి చేసిన 2 చిత్రాలు పూర్తిగా గ్రామీణ నేపథ్యంలోనే తీశారు. మొదటి సినిమా కమిటీ కుర్రోలలో గోదావరి యాసే కాబట్టి సులభంగానే చేసింది. తెలంగాణ అమ్మాయిగా కూడా అదే రేంజ్లో మెప్పించింది. ప్రస్తుతం తేజస్వి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. రాంబాయిగా ఫుల్ ఫేమస్ అయ్యింది. యూత్ కి ఫేవరెట్ గా మారిపోయింది. దాంతో తేజస్వికి టాలీవుడ్ లో మంచి ఆఫర్లు వస్తున్నాయని టాక్ నడుస్తోంది. ఇక తేజస్విరావు ఖాళీ టైంలో ఫ్రెండ్స్ తో కలిసి ప్రయాణాలు చేయటం అంటే ఇష్టమట. తనకు నచ్చిన పుస్తకాలని కొనుక్కొని చదువుకోవటం తనకు అలవాటంట. ఈ 2 హ్యాబిట్స్ వల్లే కొత్త విషయాల్ని తెలుసుకుంటానని చెప్పుకొచ్చింది ఈ న్యాచురల్ బ్యూటీ.